ఓటేయడానికి పోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఓటేయడానికి పోతున్నాము. ఓటేసి వస్తాను. ఇప్పుడు మా ఆయన ఉండి పోదామని అన్నాడు, అందుకు పోతున్నాము. ఇద్దరం పోయి వేసి వస్తాం ఫ్రెండ్స్. పోయి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది. మనకైతే ఏ ప్రభుత్వం బాగా చేస్తుంది అని అనిపిస్తుంది, మనం వాళ్ళకి మాత్రమే ఓటేయాలని. ఎందుకంటే మనము 5 సంవత్సరాలు మనని బాగా ఎవరైతే అంటే మంచిగా చూసుకుంటారో అది వాళ్ళకి మాత్రమే మనం ఓటేయాలి. లేదనుకో ఇప్పుడు మనము అంటే ఎవరో చెప్పినారని కాదు, వాళ్ళు అంటే ఎవరు గెలిచినా మనకి హ్యాపీ అనేలే. కానీ మనము ఎన్నుకున్న వాళ్ళు గెలిచినారనుకో చాలా హ్యాపీ. నేనైతే వేయడానికి పోతున్నాను. ఇప్పుడు నేను మా ఆయన పోతున్నాము. మళ్ళీ పోయి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అక్కడ తీసుకోవాలని నేనైతే చెల్లి తీసుకున్నాను. ఇంటికాడ మాత్రమే చెప్తున్నా ఫ్రెండ్. పోయి మళ్ళీ వస్తాము. వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఓకే ఫ్రెండ్స్, పోయి వచ్చిన ఫ్రెండ్స్. ఓటు అయితే వేసి వచ్చినాము. నేను మా ఆయన ఓటు వేసి వచ్చినాము. ఇదో ఓటు గుర్తు అని వేసినారు. పోయి వేసి వచ్చినాము ఫ్రెండ్స్. కానీ చెప్పకూడదు, చెప్తే ఊరికిచ్చి తంతారు. అంటే మనము ఏ దానికి వేసినామో అది చెప్పకూడదు. కానీ పోయి అయితే వేసి వచ్చినాను. మా ఆయనగా నన్ను ఇడిచిపెట్టిపోయినాడు ఫ్రెండ్స్. ఇంటి దగ్గర వచ్చినా నేను అంటే వీడియో తీస్తున్నా అంటే మళ్ళీ చెప్తామని చెప్తున్నాను. అంటే మనకు కావాలనుకున్న నాయకుడిని మనము ఎంచుకున్నాము. కానీ అది దేవుడు ఉన్నాడు పైన, ఎవరు వస్తారో ఎవరు లేనో మనకి ఎవరు వచ్చినా హ్యాపీ అని. కాకపోతే మనము ఓటు వేసిన వాళ్ళు వచ్చినారనుకో మనకి ఇంకా చాలా హ్యాపీ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకు మేము వేసి వచ్చినాము. ఇంకా చాలా బాగుంది, హ్యాపీగానే ఉంది. ఓటు వేసి వచ్చిన ఫ్రెండ్స్. నేనైతే మా ఓటు గుర్తు కనుక చూపిస్తున్నాను కదా, వేసి వచ్చేసినాము. మీరు ఎవరికి వేసినారు ఫ్రెండ్స్? అంటే ఎవరైనా చెప్పుకోలేము, ఒకరికొకరంగా చెప్పుకోలేము. ఓటు అయితే వేసినాము, కానీ ఎవరు గెలుస్తారో ఎవరు లేదు అనేది ముందు తెలుస్తుంది. అప్పుడు హ్యాపీగా ఉంటుంది మనకి. అంటే మనం ఎంచుకున్న వాళ్ళు మనకు గెలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. లేదనుకో వేరే వాళ్ళు గెలిచినా కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వేసినాం కదా, మనం వేసిన వాళ్ళు గెలిచినారనుకో బాగుంటుంది. ఎవరు గెలిచినా మనకి హ్యాపీ అని. మనల్ని మాత్రం మన అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఫ్రెండ్స్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మనకి బాగా అంటే చూసుకుంటారు అనే నమ్మకం ఉంటేనే ఎవరమైనా కానీ ఎంచుకోగలుగుతాము ముఖ్యమంత్రిని. ఎందుకంటే ఒక 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి అలా వచ్చేది కదా. 5 సంవత్సరాలు మనకు అన్నీ అంత రాష్ట్రం మొత్తము ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేయాలి. మంచి పనులు చేస్తేనే ఎవరైనా కానీ బాగా పెంచుకుంటారు. కానీ ఏముంది ఫ్రెండ్స్, ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వస్తుందా లేదంటే ఇది కంటిన్యూ అవుతుంది జగన్ అన్న అని అనుకుంటున్నాను. కానీ ఎవరు వచ్చేది తెలియదు, దేవునికి తెలుసు అని కాదు, వచ్చే నెలలో తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి మనము ఎంచుకునే వాళ్ళు వచ్చినారా లేదంటే వేరే వాళ్ళు వచ్చినారా. ఓటు వేసిన ఫ్రెండ్స్ అందుకే నేను ఈరోజు వీడియో తీస్తున్నా. కొద్దిగా మాట్లాడదాం మీతో. అంటే ఓటు వేసేటప్పుడు నేను అక్కడ చెల్లి తీసుకోవాలనుకున్నాను, కానీ మళ్ళీ చెల్లు అలా లేదంటే రానిస్తలేరు లోన్కి. అందుకు ఎందుకు లేదు చెల్లు అని నేను ఇంటి దగ్గరనే మాట్లాడి చెప్పిన ఫ్రెండ్స్. నేను మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత నేను అంటే మాట్లాడిదామని నేను ఇంటి దగ్గర మాట్లాడి వచ్చేసిన. ఓటు వేసిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను, వేసి వచ్చినాను ఫ్రెండ్స్. మీరు ఎవరికి వేస్తున్నారో ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. అంటే కామెంట్ అంటే కాదు, ఒకరికొకరం ఎవరైనా చెప్పుకోలేదులే కానీ చెప్పుకోలేము అట్లా మేము వాళ్ళకి వేసినాము వీళ్ళకి వేసినామని. కానీ మన మనసుకి మాత్రం మనకి తెలుస్తుంది మనం ఎవరికి వేసినాము వాళ్ళకి. కానీ గెలిచిన తర్వాత అర్థమవుతుంది ఎవరు గెలుస్తారు, ఎవరు బాగా ప్రభుత్వము ఎవరు బాగా చేస్తారని అనుకుంటున్నాం. కానీ మనకి ఫ్రెండ్స్ ఎవరు గెలిచినా హ్యాపీ అని మనమైతే ఓటు వేసినాము. మన బాధ్యత అది. ఎందుకంటే మనకు ఓటు ఉంది కాబట్టి మనం వేయాలి. ఓటు వేసి వచ్చినాను. నేనైతే చాలా హ్యాపీగా వేసి వచ్చినాము. నేను అనుకున్న వాళ్ళకి నేను చాలా హ్యాపీగా చేసినాను. కానీ వాళ్ళు గెలుస్తారో లేనో అని నాకు తెలియదు. చూద్దాం ముందు ఎవరు గెలిచేది ఎవరు గెలిచాలి. ఓకేనా ఫ్రెండ్స్? మా ఆయన కానీ ఎవరికి వేసినామంటే కానీ మా ఆయన అని చెప్పలేదు ఫ్రెండ్స్. అంటే మేమిద్దరం భార్య భర్తలమైనా కానీ ఎవరికి వేసినాము అంటే ఆయన నాకు చెప్పలేదు, నేను కానీ ఆయనకు చెప్పలేదు. చెప్తాడు
మళ్ళీ అడిగింది నెక్స్ట్ సారి ఎవరికి వేసినా అంటే నేను చెప్పలేదు. ఇంటికి వచ్చిన తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు కదా, వచ్చిన తర్వాత అడుగుతా చెప్తాడు, తెలుస్తుంది. మా ఆయన ఎవరికి వేసినాను అంటే మేమిద్దరం కానీ వేరు వేరు వేసినామా లేదంటే ఒకరికి ఎవరు వేసినామా అని కానీ తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఇది మాట్లాడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మంచి నాయకుడిని ఎంచుకోండి. బాగా మనకి ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలి. ఎందుకంటే మన ఓటు కానీ వేస్ట్ కాకూడదు అని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కానీ అలా అని అనుకోండి. ఎందుకంటే మనం ఎంచుకున్న నాయకుడిని మనకు 5 సంవత్సరాలు మనని ఆయన ప్రభుత్వము వస్తుంది అంటే మనకి ఈ ప్రభుత్వంలో బాగా చేసినాడు అంటే జగన్ అన్న కానీ బాగానే చేసినాడు. జగన్ అన్న కానీ మంచిగానే చేసినాడు. జగన్ అన్న కానీ వచ్చిన హ్యాపీ, చంద్రబాబు వచ్చినా కానీ హ్యాపీ, చాలా హ్యాపీ. ఎవరు వచ్చినా మనకి చాలా హ్యాపీ. మనకి ఎందుకంటే మంచిగా చేసే వాళ్ళే కావాలి. కానీ మనం మాత్రం మన మనసుకు అనిపించింది మనం చేయాలి. ఎవరికైతే ఓటు వేయాలనిపిస్తుందో వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలి. ఎవరి మీద ఎవరు వాళ్ళంతా వేయండి, దానికి వేయండి, దీనికి వేయండి అని చెప్తూనే ఉంటారు మామూలే. కానీ మనకైతే ఏది అనిపిస్తే అది చేయాలి కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే అది చేసి వచ్చినా, హ్యాపీ అని చేసి వచ్చినా. కానీ నెక్స్ట్గా తెలుస్తుంది ఎవరు గెలుస్తారు ఎవరు గెలిచారు. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు గెలిచినా మనకి హ్యాపీ అబ్బా, మనకి మళ్ళీ ఇల్లు కావాలి అనేది కాదు. కాకపోతే ఏదో చిన్న వీడియో తీస్తాము గుర్తుండిపోతుంది కదా అని చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే ఓటేసి వచ్చినాము. ఏదో ఓటు గుర్తు వేసి వచ్చేసినాను నేనైతే. వెళ్ళొచ్చినాము, చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, చాలామంది ఉన్నారు. ఇంకా పోయి వచ్చేసినాను నేను. ఎక్కువ అంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అందరూ పొద్దున పోయినారులే కానీ చాలామంది క్యూలో నిలబడినారు. పోయి ఇంకా మేము ఒక గంట లోపల వచ్చేసినాం ఫ్రెండ్. తొందరనే వెళ్ళిపోయి వచ్చేసినాం లేదని ఇంకా మా వేరే అందరూ వచ్చేస్తుంటే నేను వచ్చేసినాను. మా ఆయన ఇద్దరు కలిసిపోయినాము, వేసి వచ్చేసినాము ఫ్రెండ్స్. మేమైతే ఓటేసి వచ్చినాము. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. The next day. వస్తుంది ఫ్రెండ్స్, ఎంత ఊరు ఉంటుంది కొద్దిసేపు అట్లేదు. ఊరు ఉంటుంది ఫ్రెండ్స్, కానీ ఊరు ఉంటుంది వర్షం చాలా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వాయిస్ ఇస్తున్నా, ఉరుములు మెరుపులు ఉన్నాయి కాబట్టి వినిపించదు. వాయిస్ ఇస్తామని ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక అక్కడ మా మరిది వీడియో చేస్తున్నామని తెలిసింది, చెప్తున్నాడు. మా మరిది చెప్పినాడు. మేము వర్షం వచ్చినప్పుడు నేను అంటే వాయిస్ అదే పెట్టేయాలనుకున్నా కానీ అంత సప్పిడి వస్తుంది, అందుకు నేను వాయిస్ ఇస్తున్నా ఫ్రెండ్స్. అంటే ఉరిమింది మెరుపులు వచ్చినాయి కానీ వర్షం మాత్రం చాలా తక్కువనే వచ్చింది. ఇంకా మా కుక్క చూడు ఫ్రెండ్స్, ఇక అంతా మేమంతా బయట నిలబడింటే ఇట్లా అరుస్తుంది, అది రావాలని అరుస్తుంది. ఒకటి మా ఆయన చూస్తున్నాడు బయటకు వచ్చి, ఏం చెప్పాడు చూడు ఫ్రెండ్స్. మా ఆయన ఒక చూస్తాడంతే, మాట్లాడంటే కానీ ఏమో అంటున్నాడు, చెప్పడు, ఏం చేయడు, చూస్తాడు. మా పిల్లోడుండి బయటికి తీసుకుపోనేనా అని అడుగుతున్నాడు వాళ్ళ నాయన్ని. వాన వస్తుంది కదా బయటకు పోయి వేస్తామని అంటున్నాడు. వాళ్ళ నాయన ఉండి వద్దు అంటున్నాడు. ఇక మా తమ్ముని కొడుకు నేను ఎత్తుకున్న ఫ్రెండ్స్ చూస్తున్నాడు. వాడు ఇలా చూస్తున్నాడు చూడు, చూస్తున్నాడు, నవ్వుతున్నాడు ఫ్రెండ్స్. వానికి ఏం అర్థమవుతుందో ఉరుములు మెరుపులు వస్తుంటే. ఇంకా మేము బయట వాళ్ళగా ఇలా ఉంచుడు అంతా మా అపార్ట్మెంట్లు చిన్నగా వర్షం వస్తుంది కానీ ఉరుములు మెరుపులు ఎక్కువ ఉన్నాయి. తీస్తాము అలా ఈ వీడియో కానీ కొద్ది తీసినాను ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.